ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 120 సీట్లకు పైబడి వైఎస్ఆర్సీపీకి రానున్నాయని, మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేపట్టనున్నారని ఆయన జోస్యం చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు లక్షలాది మంది బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడ్డాయని, ఆ పథకాలు పొందిన లబ్ధిదారులంతా జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా పట్టం కట్టారన్నారు. అదేవిధంగా వైట్ కాలర్స్ కొందరు కూటమికి ఓట్లు వేసిన వైనంపై బలహీన వర్గాలంతా ఏకమయ్యారన్నారు. ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి తమ సత్తాను ఓట్లు వేయడం ద్వారా నిరూపించబోతున్నారన్నారు. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలతో పాటు ఇండియా కూటమిలో 4 పార్టీలు అన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అతన్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాయన్నారు. అయినప్పటికీ పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా కురుక్షేత్రంలో అర్జునుడి మాదిరిగా వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేస్తూ తనదైన రాజకీయ చతురతతో పేద బడుగు బలహీన వర్గాల మద్దతుతో మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఒక నిరుపేద సామాన్యుడు స్థానికుడైన సర్నాల తిరుపతిరావుకు మైలవరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచిపోయారన్నారు. జగనన్న ఆశయానికి లక్ష్యానికి అనుగుణంగా మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కష్టపడి పనిచేశారని, సర్నాల తిరుపతిరావు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు జ్యేష్ఠ పేర్కొన్నారు. సామాన్యుడైన సర్నాల తిరుపతిరావు చేతిలో పెత్తందారుడైన వసంత కృష్ణప్రసాద్ ఘోరంగా ఓటమిని చవిచూడనున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అంకిత భావంతో కలిసికట్టుగా పనిచేశారని, బలహీన వర్గాల మహిళల ఆరాధ్యుడైన జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారం చేపట్టి రాబోయే 5 ఏళ్లలో గతం కంటే మరింత అభివృద్ధి సంక్షేమాన్ని జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని జ్యేష్ఠ రమేష్ బాబు ప్రకటించారు.